తెలియక ఏం జరగవులేండి, తెలిసే జరుగుతాయి. తెలియక ఏం జరగవు, తెలిసే జరుగుతాయి. సరే, ఒక మాట శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీకాంత్ గారు, ఆగస్టు 15 నాటికి ఆంధ్రప్రదేశ్ని వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా చేయబోతున్నారు. ఆ మేరకు ఒక తీర్మానాన్ని రేపు పొద్దున మహానాడులో ప్రవేశపెట్టడం, చర్చించడం, ఆమోదించడం ఇవన్నీ జరగబోతున్నాయి. అంటే మీరు చవిచూపిన దుర్మార్గపు, అరాచకపు, పైశాచికపు పాలన భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ఉండదు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని మేము చూపిస్తాం, మా అభివృద్ధి ద్వారా మేము చూపించబోతున్నాం అని చెబుతున్నారు. మీరు మరి ఎలా కౌంటర్ చేయబోతున్నారు దాన్ని? వసుదేవన్ గారు, ఇప్పుడు ఒక్కసారి ప్రజల్లోకి పోతే, అంటే మీకు చాలాసార్లు చెప్పా, డిబేట్లో మమ్మల్ని కూర్చోబెట్టుకునే బదులు ప్రజలను కూర్చోబెట్టుకుంటే, ప్రజలు ఎవరిది అరాచక పాలన, ఎవరు సంక్షేమ పథకాలు చెప్పి ఎగరగొట్టినారు అనేది ఒక్కసారి అట్లా ప్రజల్లోకి పోతే మీకు అందరూ కూడా తెలియజేస్తారు. రేపు ఎలక్షన్ పెట్టండి, మర్నాడు ఎలక్షన్ పెట్టండి, జమ్లీ రానండి, ప్రజలు వారి నిర్ణయాన్ని వారు చూపిస్తారు కదా. ఎందుకు దాని గురించి ఆత్రం ఎందుకు? ఇప్పుడు ఏది ఏమైనా సంపద సృష్టి అంటున్నారు. సంవత్సరం అయింది, ఎన్నికలలో చెప్పాడు, అప్పులు ఎన్ని అనేది చెప్పాడు. అంటే అంతకంటే కూడా అసెంబ్లీలో మన ఈయన ఆర్థిక శాఖ మంత్రి చెప్పిన దానికంటే కూడా 4 గింతలు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆర్థిక శాఖ మంత్రి గారు ఎంత ఉన్నది చెప్పారు. అటవీ శాఖ మంత్రి అండి, అటవీ శాఖ మంత్రి, ప్లీజ్ కరెక్ట్, అటవీ శాఖ మంత్రి కాదు, ఆర్థిక శాఖ మంత్రి కూడా చెప్పారు కదా. ఎంత చెప్పిండేది, రాష్ట్రం ఎంత అప్పులు చేసిందన్న విషయం తెలియజేశారు కదా వారితో పాటు. కానీ వీరికి ఒక్కరికొక్కరికి పొంతన లేదు. కానీ నేను చెప్తున్నాను చూడండి వసుదేవ్ గారు, సంపద సృష్టి అన్ని